మీద కారం చల్లినట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అసలే అత్యంత ఘోరంగా దారుణంగా ఉండి రోజుకొకటి పార్టీ నుంచి వెళ్ళిపోతూ రోజుకొకటి జైలుకి వెళ్తా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. పైగా అది కూడా సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో బొక్కలోకి వెళ్తాడా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుస షాకులు దెబ్బలు దిమ్మ తిరిగే విధంగా తగులుతూ ఉన్నాయి. ఆ పార్టీ నుంచి తనకు సన్నిహితులైనటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా జంప్ అయిపోతా ఉన్నారు. ఇక ఈ పార్టీ బతకదు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటూ మన జీవితాలు బుగ్గిపాలవుతాయి, మనం జైలు పాలవుతామనేది అర్థమైంది. అనేక మంది నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ అనేక మంది జైలు పాలయ్యారు. అయితే ఇటీవల అతనికి షాక్ ఇస్తూ ముందు ముగ్గురు రాజ్యసభ సభ్యులు జంప్ అయితే అందరికంటే షాక్ ఇస్తూ A2 420 అయినటువంటి విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాలకే శాశ్వత ముగింపు పలికి వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. అయితే ఇవన్నీ ఒక షాక్ అయితే మరోవైపు కొన్ని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి, వాటి మీద కేసులు నమోదవబోతా ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత పాశవికంగా గొడ్డలతో నరికి చంపి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేదైతే ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలవడానికి వాడుకున్నాడో ఆ అంశంలో వాళ్లే తప్పుడోళ్ళు అనేది అయితే ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఏదో ఒక రకంగా ఆ రోజు సాయం చేయగలిగాడు. శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ సిబిఐని కూడా ఇబ్బందులకు గురి చేసి ఆ రోజు అరెస్ట్ కాకుండా ఆపగలిగాడు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణ మళ్ళీ ఆ యొక్క వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి కదలిక వచ్చింది. అది కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ లాంటిది. ఏంటయ్యా అంటే ఆ రోజు కేసు విచారణ వేగవంతంగా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి బతుకు బట్టబయలు అవుతూ ఉంటే ప్రజలు మొహాన వస్తూ ఉంటే రాష్ట్రంలోనే కాదు పులివెందుల్లో కడపలో కూడా ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి రావడంతో ఆనాటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై ఒక తప్పుడు కేసు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకో, అవినాష్ రెడ్డి అడ్డుకో వీళ్ళంతా కలిసి వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని బెదిరించో, భయపెట్టో, డబ్బిచ్చో అతని ద్వారా ఈ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారి మీద, అల్లుడు రాజశేఖర రెడ్డి మీద, వీళ్ళ ముగ్గురు మీద కూడా కేసు పెట్టించారు. వీళ్ళు ముగ్గురు నన్ను బలవంత పెడుతున్నారు, వీళ్ళు ముగ్గురు వాళ్ళు చెప్పిన విధంగా మారమంటున్నారు, వాళ్ళు చెప్పిన విధంగా కోర్టు దగ్గర వాంగ్మూలాలు ఇవ్వమంటున్నారు, నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి పిఏ కృష్ణారెడ్డితో ఓ తప్పుడు కేసు పెట్టించారు. తప్పుడు వ్యక్తులు ఏకంగా సిబిఐ విచారణ జరుగుతూ ఉంటే ఆ విచారణ చేస్తున్నటువంటి విచారణాధికారి రామ్ సింగ్ పై కేసు పెట్టమంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. జగన్ అనేటువంటి వాడు ఎంత 420, ఎంత నికృష్టుడు, ఎంతటి బరితెగింపుతో తప్పుడు పనులు చేశాడే తను అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆనాడు వాళ్ళు పెట్టింది తప్పుడు కేసని దాని మీద విచారణ చేయాలని చెప్పి సునీతారెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ ప్రయత్నాలు చేయడం, ప్రభుత్వ పెద్దలను కలవటం, దాంతోపాటు వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏకంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా మా మీద పెట్టింది తప్పుడు కేసు అంటూ వైఎస్ సునీతారెడ్డి చనిపోయింది మా నాన్న, చంపేసింది దుర్మార్గులు, ఆధారాలతో సహా వాళ్ళు దొరికిపోతూ ఉంటే ఇవాళ మా మీద బురద జల్లి ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు, డీవియేట్ చేస్తున్నారు అనే విధంగా ఆవిడ కూడా కోర్టును ఆశ్రయించడంతో అసలు వాస్తవాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు వివేకానంద రెడ్డి కేసు సిబిఐ పరిధిలో ఉంది. అయితే పోలీసులు అసలు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద పెట్టినటువంటి కేసు కానివ్వండి, సునీతారెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో, తప్పుడు కేసు అయితే ఉందో దాని మీద విచారణ జరిగినప్పుడు విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా కూడా తప్పుడు ఫిర్యాదు, అసలు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఆ రకమైనటువంటి ఒత్తిడి చేయలేదు, సునీతారెడ్డి రాజశేఖర రెడ్డికి అసలు ఇందులో పాత్రే లేదు, అసలు వాళ్ళు ఏమీ చేయలేదు. దీంట్లో కేవలం ఆ రోజు ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం, ప్రజల్ని మోసం చేయటం కోసం, అంటే ఈ కేసులో వాళ్ళ పాత్ర ఉందని అనుమానించే విధంగా, ఏకంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తెని అనుమానించేటువంటి విధంగా ఆ రోజు అతను తప్పుడు పనులు చేశాడు. సరే, ఈ హోల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డికి నైతిక మద్దతు కూడా మిస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి తల్లి, చెల్లి వైఎస్ షర్మిల, వైఎస్ విజయలక్ష్మి గారు కూడా ఒకవైపు తనకి సునీతారెడ్డికి మద్దతుగా నిలబడ్డారంటేనే అసలు మొత్తం ఆ హత్య చేసింది, ఆ తప్పుడు పని చేసినటువంటి అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని, శివశంకర్ రెడ్డిని వీళ్ళందరినీ కాపాడుకుంటోంది జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకే కడప పార్లమెంటులో కూడా చావు తప్పి కన్ను లొట్టబోయిన సందంగా 60,000 మెజార్టీతో గెలిచారు. ప్రతిసారి 4 లక్షలు 5 లక్షలు అనేవారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి స్వయంగా 30,000కు పైగా మెజారిటీ పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి తగ్గింది అంటే
జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల ప్రజలు కడప ప్రజలు కూడా నమ్మటానికి సిద్ధంగా లేరు. ఈసారి వాళ్ళిద్దరిని కూడా ఓడిస్తారు. అయితే ఇది తప్పుడు కేసు అని చెప్పి విచారణలో తేలితే దాన్ని కోర్టుకు నివేదిక సమర్పించడం జరిగింది. అసలు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కానీ, సునీతారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళు ముగ్గురు ఎవరు కూడా ఈ అంశంలో పాత్ర లేదు, ఇది తప్పుడు కేసు, వివేక పిఏ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు అనేటువంటి దాన్ని ఇవాళ నివేదిక కోర్టు ముందు ఉంచడంతో కోర్టు కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి. అసలు ఈ కేసు విచారణ జరుగుతోంది, ఎవరు హత్య చేశారనేది తేల్చాల్సినటువంటి సిబిఐ అధికారి మీదే ఒక తప్పుడు కేసు పెట్టేటువంటి బరితెగింపు, అహంకారం, అధికారం మదంతో వీళ్ళు వ్యవహరించారంటే ఇక వీళ్ళు ఎంత దుర్మార్గానికైనా వెళ్తారనేది కోర్టుకి, న్యాయస్థానానికి కూడా, న్యాయమూర్తులకు కూడా అర్థమైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు ఇవాళ ప్రజలకు అర్థమైపోయాయి.